నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. గన్నవరం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఈ గన్నవరం నియోజకవర్గం మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. గన్నవరం నియోజకవర్గాన్ని 2029కి ఎలాగైనా కైవసం చేసుకోవాలి అని గట్టిగా డిసైడ్ అయ్యారట, పట్టుబట్టారట. ఈ నియోజకవర్గం ఎందుకు చేజారిపోతుంది, ప్రతిసారి ఖచ్చితంగా ఇది మన చేతిలో ఉండాల్సిందే అని చెప్పేసి ఆయన కృతనిశ్చయంతో ఉన్నారట. సో అందుకనే ఇప్పుడు ఈ నియోజకవర్గంలో కీలకమైన నిర్ణయాలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలో వల్లభనేని వంశీమోహన్ చూస్తే, నన్ను బకరాన్ చేశావు కదా జగనన్న అని చెప్పేసి అంటుంటే, దుట్టా రామచంద్రరావు మాత్రం థ్యాంక్ యూ జగనన్న అని చెప్పేసి సంబరపడిపోతున్నారట. అసలు ఏం జరిగింది అనేది కనుక చూస్తే, ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక కీలకమైన పదవిని దుట్టా రామచంద్రరావుకి కట్టబెట్టారు. అదేంటంటే వైసీపీలోని సిఈసిలోకి దుట్టాని తీసుకున్నారు. సిఈసి అంటే సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ. ఈ కమిటీలో పార్టీలోని సీనియర్ నేతలు ఉంటారు. అంటే వాళ్ళంతా కూడా జగన్కి చాలా దగ్గరగా ఉండే నేతలు ఉంటారు. సో దుట్టా రామచంద్రరావు కూడా మనకి ఒక్కసారి కూడా గన్నవరం నుంచి ఇప్పటివరకు, అంటే 2014 నుంచి 2024 ఎన్నికల వరకు ఒక్కసారి కూడా గెలవలేదు. కొన్నిసార్లు అసలు గన్నవరం టికెట్ కూడా దక్కించుకోలేకపోయారు. ఆయనేమి అభ్యర్థి అని చెప్పేసి కొంతమందికి చాలా తక్కువగా కనిపించొచ్చేమో. దుట్టా రామచంద్రరావుని తక్కువగా అంచనా వేయొద్దు. ఆయన వైఎస్ఆర్కి క్లాస్మేట్, వైఎస్ఆర్కి చాలా సన్నిహితుడు కూడా. 2014 ఎన్నికల్లో ఆయన జగన్మోహన్ రెడ్డికి టికెట్ ఇచ్చారు. కాకపోతే చాలా తక్కువ మెజారిటీ తోటి పాపం ఓడిపోయారు. అయితే ఇప్పుడు చాలా సీనియరు, రాజకీయాల్లో చాలా అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి ఇప్పుడు అతన్ని సిఈసిలోకి తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి. అంటే కీలకమైన పదవి కట్టబెట్టినట్టే. అంటే ఒక రకంగా చెప్పాలంటే వల్లభనేని వంశీ గొంతు కోసినట్టే. ఎందుకని ఏంటి అనేది డెఫినెట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు అనేది ఒక్కసారి చూద్దాం. గన్నవరం నియోజకవర్గం అనేది వైసీపీకి అందని ద్రాక్షలా మారింది. ఎప్పటికప్పుడు వైసీపీకి అందినట్టే అందుతోంది, చేజారిపోతుంది. సో 2014లో చూసుకుంటే మనం ఇందాక అనుకున్నాం, వంశీ వర్సెస్ దుట్టా. చాలా తక్కువ మెజారిటీ తోటి దుట్టా ఓడిపోయారు. తక్కువ ఓట్ల తేడా, దుట్టా ఓటమి. సో అప్పటి నుంచి కూడా జగన్కి గన్నవరం మీద నజర్ పడింది. సో ఎప్పటికైనా దీన్ని కైవసం చేసుకోవాలి అనుకున్నారు. 2014 కన్నా ముందే, అంటే 2009 తర్వాత కొన్నాళ్ళకే కొడాలి నాని కూడా వైసీపీలోకి వచ్చేశారు. అంటే 2014కి కొడాలి వైసీపీలో ఉన్నారు. కొడాలి వైసీపీలో ఉన్నారంటే మరి వంశీ ఎలా ఉన్నట్టు అంటే ప్రాణం లేని జీవం ఇక్కడ ఉన్నట్టు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వల్లభనేని వంశీ, కొడాలి నాని ఇద్దరు కూడా ఒకళ్ళు దేహం అయితే ఒకళ్ళు ప్రాణం అని చెప్పాలి. అలాంటిది కొడాలి నాని చూస్తే ఇక్కడ వైసీపీలో ఉన్నారు 2014కి. ఇక్కడ చూస్తే వల్లభనేని వంశీ చూస్తేనేమో టీడీపీలో ఉన్నారు 2014లో. కానీ 2019 వరకు వచ్చేసి చూస్తే కనుక, అంటే 2019కి కూడా వల్లభనేని వంశీ టీడీపీలోనే ఉన్నారు. కొడాలి నాని వైసీపీ నుంచి పోటీ చేశారు. అయితే 2019 తర్వాత మాత్రం వంశీ వైసీపీలోకి జంప్ అయ్యారు. వంశీ ఎప్పుడైతే వైసీపీలోకి జంప్ అయ్యారో దుట్టా రామచంద్రరావుకి మరింత ఇబ్బందికరంగా మారింది. అంటే వైసీపీలో దుట్టాకి ఊపిరాడడం లేదు. అప్పుడు వంశీ 2019లో ఎవరి మీద పోటీ చేశాడు? ఇక్కడ యార్లగడ్డ వెంకట్రావు. వంశీ వర్సెస్ యార్లగడ్డ. ఈ యార్లగడ్డను తెచ్చింది కూడా ఎవరు? కొడాలి. యార్లగడ్డ వెంకట్రావుని వైసీపీలోకి తెచ్చిందే కొడాలి. సో యార్లగడ్డ వర్సెస్ వంశీ అయింది 2019కి. కానీ వంశీయే గెలిచాడు. గెలుపు వంశీదే అయింది. కానీ వంశీ ఏం చేశాడు? టీడీపీని వదిలిపెట్టేసి వైసీపీలోకి వెళ్ళాడు 2019 తర్వాత వైసీపీలోకి వెళ్ళాడు. సో ఇలా పరిస్థితులు నెలకొన్న టైంలో జగన్మోహన్ రెడ్డిని మెప్పించాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డిని మెప్పించడం కోసం సిబిఎన్ని, లోకేష్ని అండ్ టీడీపీలోని ఇతర లీడర్లందరినీ కూడా, ఈవెన్ టీడీపీ పార్టీని కూడా బండబూతులు తిట్టేశాడు వల్లభనేని వంశీమోహన్.
కేవలం జగన్ మెప్పు కోసమే. అలాగే గన్నవరం పార్టీ ఆఫీస్ని కూడా తగలబెట్టేశాడు వంశీమోహన్. ఆయన అనుచరులే వెళ్ళి తగలబెట్టారు. ఇప్పటికి కూడా ఆ కేసు నడుస్తోంది. కానీ 2024 ఎన్నికలకు వచ్చేసరికి వంశీమోహన్ పూర్తిగా వైసీపీలోకే వెళ్ళిపోయాడు. అంటే 2019 అప్పుడు వైసీపీలోకి వెళ్ళినా కానీ పార్టీ కండువా కప్పుకోలేదు, వైసీపీ తీర్థం పుచ్చుకోలేదు. జస్ట్ వైసీపీకి అనుకూలంగా మలుచుకున్నారు వంశీ కూడా వైసీపీకి అనుకూలంగా ఉంటూ వైసీపీ జెండాకి జై కొట్టేవాడు అంతే తప్ప టీడీపీ జెండాని మెళ్ళో కండువాని మెళ్ళో వేసుకునేవాడు కాదు, వైసీపీ కండువాని మెళ్ళో వేసుకునేవాడు కాదు. వైసీపీ జెండాకి మాత్రమే జై కొట్టేవాడు. అలాగే ఇక్కడ నారా భువనేశ్వరి మీద కూడా నీచమైన వ్యాఖ్యలు చేశాడు. సో ఇవన్నీ కూడా వైసీపీలో ఉన్నప్పుడు వల్లభనేని వంశీమోహన్ చేసిన పనులన్నీ కూడా అతనికే శాపాలుగా పాపాలుగా పరిణమించాయి. ఇప్పుడు అవి 2024 తర్వాత అతని శాపాలు పాపాలన్నీ పండినాయి. సో వంశీ వచ్చేసి కేసులు అలాగే పోలీస్ స్టేషన్లు అంటూ తిరగటం కూడా అంతా చూసాం మనం. ఎలా ఉండే వంశీ ఎలా అయిపోయాడు అనేది మీకు ఒక్కసారి చూపించాలి. సో చూడండి, వల్లభనేని వంశీ అంటే ఇలాగా బంగినపల్లి మామిడి పండులాగా మిసమిసలాడుతూ ఉండేవాడు, కళకళలాడుతూ ఉండేవాడు, పట్టుకుంటే మాసిపోతాడు అన్నట్టు ఉండేవాడు. కానీ జగన్మోహన్ రెడ్డి పుణ్యమా అంటూ ఇలా మారిపోయాడు. అసలు పూర్తిగా షేప్ అవుట్ అయిపోయాడు. ఒక్కటిస్తే షేప్ అవుట్ అయిపోయారంటారు చూసారా, అలా షేప్ అవుట్ అయిపోయాడు. అసలు గుర్తుపట్టలేని స్థితిలోకి వెళ్ళిపోయాడు. కొంతమంది వైసీపీలోని వల్లభనేని వర్గీయులే ఏంటన్నా ఇలా అయిపోయావు, ఏంటన్నా పాడైపోయావు అని చెప్పేసి వల్లభనేని వంశీమోహన్ చూసి కన్నీరు పెట్టుకున్నారట ఒకప్పుడు. సో ఇలా మారిపోయింది కూడా, ఇలా అవ్వడానికి కారణం కూడా జగన్మోహన్ రెడ్డి ఆలోచనలే. సో ఆయన్ని ఎక్కడ మెప్పిద్దామా, ఆయన్ని ఎక్కడ ఒప్పిద్దామా, ఆయన్ని ఎక్కడ సంతోషపెడదామా అనే ఆతృతలో వల్లభనేని వంశీమోహన్ చెయ్యరాని తప్పులన్నీ చేసేశాడు. ఫలితంగా ఏమైంది, జైళ్ల చుట్టూ తిరగాల్సి వచ్చింది, బెయిళ్ల కోసం అర్రులు చాచాల్సి వచ్చింది. ఎట్లాగో చావు తప్పి కన్నులొట్టబోయిందన్నట్టు బయటపడ్డారన్నట్టుగా బయటపడ్డాడు. అయితే రాజకీయ భవిష్యత్తు మాత్రం పూర్తిగా జీరో అయిపోయింది వల్లభనేని వంశీమోహన్ది. ఇప్పుడు ఏం చేశారంటే జగన్మోహన్ రెడ్డి దుట్టా కుటుంబాన్ని తెర మీదకు తీసుకొస్తున్నారు గన్నవరంలో. వల్లభనేని వంశీమోహన్కి రాజకీయంగానూ ఇబ్బందే ఇప్పుడు, అలాగే హెల్త్ పరంగానూ ఇబ్బందులే వస్తున్నాయి. సో కాబట్టి పోలీస్ కేసులు ఉన్నాయి, కోర్టు కేసులు ఉన్నాయి, వివిధ రకాల కేసులు అన్నీ కూడా. అంటే ఒక్కసారి జైల్లోకి వెళ్ళామంటే మనం జైల్లో ఉన్నాం కాబట్టి ఇది మనకి సరైన సమయం కాబట్టి మనకు కూడా ఎప్పుడో ఇబ్బంది పెట్టిన వల్లభనేని వంశీమోహన్ మీద ఇంకో కేసు ఇప్పుడు పెట్టేద్దాం, ఎటు జైల్లో ఉన్నాడు కాబట్టి అని చెప్పి బాధితులు, వల్లభనేని వంశీ బాధితులు అంతా కూడా వరుసగా వచ్చి కేసులు పెట్టడం మొదలుపెట్టారు. సో ఒక కేసుకు ఒక కేసు, ఇంకో కేసు అలాగా తల చుట్టూ కేసులు అయిపోయినాయి. సో తల తిప్పడానికి కూడా వీల్లేనంత భారం అయిపోయింది వల్లభనేని వంశీకి. సో కాబట్టి ఇప్పుడు ఈ పరిస్థితుల్లో వల్లభనేని వంశీ అయితే పొలిటికల్గా యాక్టివ్ అవడం కష్టం అని అనుకున్నారు. అయితే చాలామంది వంశీ వర్గీయులంతా కూడా వంశీ భార్య పంకజశ్రీకి అవకాశం ఇవ్వమని కోరారు వైసీపీలోని పెద్దల్ని. అంటే డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డిని కోరలేదు, కానీ వైసీపీలోని పెద్దల్ని కోరారు, పంకజశ్రీకి అవకాశం ఇవ్వండి, వంశీ భార్య కాబట్టి, పైగా లేడీ అనే ఒక సెంటిమెంట్ ఉంటుంది, వల్లభనేని వంశీమోహన్ని కూటమి సర్కారు ఇంత ఇబ్బంది పెట్టారు కదా అనే ఇంకొక సింపతి కూడా ఉంటుంది అని చెప్పేసి వైసీపీని కోరటం జరిగింది. కానీ వైసీపీ ఎక్కడ పంకజశ్రీకి సుముఖంగా చూపిలేదు. అంటే వాళ్ళ దృష్టి పంకజశ్రీ మీద పడలేదు, వాళ్ళు సుముఖంగా లేరు పంకజశ్రీని నియోజకవర్గ ఇన్ఛార్జిగా చేయడానికి. సో కొత్తగా ఇప్పుడు వచ్చేసి దుట్టా రామచంద్రరావు కుమార్తె సీతారామలక్ష్మి అని చెప్పేసి ఆవిడున్నారు. సో ఆవిడ్ని తెర మీదకి తీసుకురాబోతున్నారట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. సీతారామలక్ష్మి గతంలో జెడ్పీటీసీగా పోటీ చేయాలనో లేకపోతే ఆవిడకి జెడ్పీటీసీ డైరెక్ట్గా ఇవ్వాలనో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రై చేసింది 2019 నుంచి 2024 లోపు. కానీ అప్పటి పరిస్థితులు అనుకూలించలేదు, ఆవిడ తెరమరుగయ్యారు. కానీ ఇప్పుడు ఆవిడ్ని మరోసారి తెర మీదకి తీసుకురావాలనుకుంటున్నారు. రామచంద్రరావు ఎలాగైతే డాక్టరో వాళ్ళ అమ్మాయి కూడా డాక్టరే, రేడియాలజిస్టు, హైదరాబాద్లోనే పనిచేస్తారు. సో రాబోయే మరికొన్ని రోజుల్లోనే అతి త్వరలోనే దుట్టా రామచంద్ర యాదవ్ కుమార్తె దుట్టా సీతారామలక్ష్మికి గన్నవరం బాధ్యతలు అప్పగించబోతున్నారు అని చెప్పేసి కూడా తెలుస్తుంది. అయితే ఇక్కడ మరో విషయం కూడా గమనించాలి. గతంలో 2019 నుంచి 24లో అలాగే 2014 నుంచి 19 మధ్యలో కూడా దుట్టా రామచంద్రరావుకి వల్లభనేని వంశీయులకి ఎక్కడా సరిపడలేదు. వాళ్ళంతా కూడా
ఉప్పు నిప్పులాగానే ఉన్నారు. 2019 నుంచి 2024 మధ్యలో వల్లభనేని వంశీమోహన్ పార్టీ మారకపోయినా, అంటే టెక్నికల్గా పార్టీ మారకపోయినా కానీ వైసీపీలోనే ఉన్నారు. అది అందరికీ తెలిసిన నిజమే, ఓపెన్ సీక్రెట్. అది టెక్నికల్గా మాత్రమే, పార్టీ మారలేదు. కానీ భౌతికంగా ఆయన ఎప్పుడూ కూడా వైసీపీతోనే అంటకాగుతూ ఉండేవాళ్ళు. వల్లభనేని వంశీమోహన్ జగన్మోహన్ రెడ్డిని పొగడ్తలతో ముంచెత్తుతూ ఉండేవాళ్ళు. సో వైసీపీ జెండాకే జైగుడుతూ ఉండేవాళ్ళు వంశీ. సో కాబట్టి వైసీపీలోనే ఉన్నట్టు, కానీ టెక్నికల్గా అయితే కాదు. అయితే ఇలాంటి క్రమంలో దుట్ట రామచంద్రరావు వర్గీయులంతా కూడా చాలా సఫికేటింగ్గా ఫీల్ అయ్యారట. వంశీ వర్గీయులంతా కూడా ఇప్పుడు ఒక్కసారిగా వైసీపీలోకి వచ్చేసారు. మొన్నటి వరకు వాళ్ళు టీడీపీలో ఉన్నారు, వాళ్లతోనే మనం పోరాడాము గతంలో, కాకపోతే ఇప్పుడు చూస్తే వాళ్ళంతా వచ్చేసి వైసీపీలోకి వచ్చారు. సో వాళ్ళతోటి స్నేహం చేయాలా ఇప్పుడు మేము, మా వల్ల కాదు అని చెప్పేసి దూరంగా ఉన్నారు. అలాగే దుట్ట రామచంద్రరావు అల్లుడు కూడా వైసీపీ వర్గీయుల మీదకి, అంటే వల్లభనేని వంశీ వర్గీయుల మీదకి ఒకసారి నేరుగా వెళ్ళారని కూడా తెలిసింది అప్పట్లో. సో ఈ క్రమంలో వాళ్ళందరినీ పిలిచి రాజీ కూడా చేశారట జగన్మోహన్ రెడ్డి. ఏంటిది, ఇట్లా వద్దు, కలిసి వర్క్ చేయండి అని చెప్పేసి కూడా వాళ్ళందరికీ రాజీ కుదిర్చారని కూడా అప్పట్లో సమాచారం. అలాగే 2019 ఎన్నికల్లో వల్లభనేని వంశీమోహన్ మీద పోటీ చేశారని చెప్పుకున్నాం కదా ఇందాక మనం. యార్లగడ్డ వెంకట్రావు 2019లో వల్లభనేని వంశీ మీద పోటీ చేశారు. సో అప్పుడు వల్లభనేని వంశీమోహన్ యార్లగడ్డ వెంకట్రావు మీద గెలిచారు కదా. మరి అప్పుడు వైసీపీ గన్నవరం నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న యార్లగడ్డ వెంకట్రావు వర్గీయులకి, అలాగే వంశీ వర్గీయులకు కూడా సరిపడేది కాదట. సో ఇలా వల్లభనేని వంశీమోహన్ ఎటు చూసినా కానీ సొంత పార్టీలోనూ బయట పార్టీలోనూ శత్రువులనే తెచ్చిపెట్టుకున్నారు. అలాగే మరొక విషయం కూడా ఇక్కడ గమనించాలి. 2009లో వంశీని టీడీపీ విజయవాడ ఎంపీగా పోటీ చేయించింది. కానీ 2014కి వచ్చేసరికి మనం చెప్పుకున్నాం గన్నవరం ఎమ్మెల్యేగా తీసుకొచ్చింది. అప్పట్లో ఈయన ఎమ్మెల్యేగా కాదు, ఎంపీగా పోటీ చేయాలి. మామూలుగా అయితే విజయవాడ ఎంపీగా పోటీ చేయాలి 2014లో కూడా. కానీ ఎమ్మెల్యేగా ఎందుకు తీసుకొచ్చి పెట్టింది అంటే, ఇక్కడ 2014కి విజయవాడ ఎంపీగా కేశినేని నానికి సీట్ ఇవ్వాల్సిన ఆబ్లిగేషన్ చంద్రబాబుకు వచ్చింది. సో మరి చంద్రబాబు ఆ ఆబ్లిగేషన్ని కాదనలేక వల్లభనేని వంశీమోహన్ని గన్నవరానికి పంపించారు. అయితే ఇప్పుడు ఆ నాని కూడా, ఆ కేశినేని నాని కూడా వైసీపీలోనే ఉన్నారు, కొడాలి నాని కూడా వైసీపీలోనే ఉన్నారు. ఎప్పుడైతే 2009లో వల్లభనేని వంశీమోహన్ విజయవాడ ఎంపీగా పోటీ చేశాడో అప్పట్లో దేవినేని నెహ్రూకి వల్లభనేని వంశీకి అసలు పడేది కాదు. వాళ్ళిద్దరూ కూడా ఉప్పు నిప్పులాగా ఉండేవాళ్ళు. సో ఇప్పుడు ఆ దేవినేని నెహ్రూ కుమారుడు అవినాష్ కూడా వైసీపీలోనే ఉన్నారు, ఈ వంశీ కూడా వైసీపీలోనే ఉన్నారు. ఒకప్పుడు శత్రువులుగా ఉన్నవాళ్ళు వైసీపీలోనే ఉన్నారు, ఒకప్పుడు మిత్రులుగా ఉన్నవాళ్ళు వైసీపీలోనే ఉన్నారు. సో మొత్తానికి కూడా అంతా ఒకే గూటి కిందకి చేరారు. కానీ ఎవరూ కూడా వంశీని కాపాడలేకపోతున్నారు, ఎవరూ కూడా వంశీని ఆదుకునే పరిస్థితి లేకపోయింది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే అదే, ఇదే నా మాట, ఇదే నా శాసనం అంటారు కదా. సో అలా ఉంటుందన్నమాట జగన్మోహన్ రెడ్డి వ్యవహారం. ఎవరు ఎన్ని చెప్పినా సరే ఫైనల్గా మాట జగన్దే. కాబట్టి ఇప్పుడు గన్నవరం విషయంలో వల్లభనేని వంశీకి చిక్కులు తప్పటం లేదు. మొత్తానికి బకరా అయిపోయాడు అని మాత్రం కృష్ణా జిల్లాలోని రాజకీయ వర్గాలు అన్నీ కూడా కోడై కూస్తున్నాయి. వల్లభనేని వంశీ బకరా అయిపోయాడు, దుట్ట రామచంద్రరావు మాత్రం సంతోషంగా వెలిగిపోతున్నాడు అని చెప్పేసి. సో దీని మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. రాజకీయాల్లో ఉన్నవాళ్ళు అవాకులు చవాకులు పేలొచ్చా? ఇలా వల్లభనేని వంశీలాగా అవాకులు చవాకులు పేలితే ఏమవుతుంది? పార్టీలు మారొచ్చు, కానీ మారి వచ్చిన పార్టీ గురించి అంత నీచంగా మాట్లాడితే, ఆ పార్టీ అధినేత గురించి అంత దారుణమైన వ్యాఖ్యలు చేస్తే, కుటుంబాల్లోని ఆడవాళ్ళను కూడా ఇబ్బందికరమైన వ్యాఖ్యలతోటి కామెంట్స్ చేస్తే ఏమవుతుంది? వల్లభనేని వంశీలాగా ఇలాగే కథ ఎండవుతుందా అర్ధాంతరంగా? నిజంగా చూస్తే వల్లభనేని వంశీమోహన్ రిటైర్మెంట్ తీసుకునేంత వయసులో ఉన్నాడా? చంద్రబాబుని వయసు అయిపోయింది అని ఎగతాళి చేసిన వల్లభనేని వంశీమోహన్ రాజకీయ సన్యాసం తీసుకోబోతున్నాడు అని చెప్పేసి, కొడాలి నాని కూడా రాజకీయ సన్యాసం చేయబోతున్నాడు అని చెప్పేసి వార్తలు విన్నాం. మరి వల్లభనేని వంశీమోహన్ చంద్రబాబు కన్నా వయసులో పెద్దవాడు కాదు, కొడాలి నాని కూడా వయసులో పెద్దవాళ్ళు కాదు. సో మరి వాళ్ళిద్దరూ ఎందుకు రాజకీయ సన్యాసం చేయబోతున్నారు? దీని మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే వల్లభనేని వంశీమోహన్ కొడాలి నానిని చూసి ప్రస్తుతం
రాజకీయాల్లో ఉన్న నాయకులు ఏం నేర్చుకోవాలి అనేది కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.